హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, ఫ్రెషర్స్ హైరింగ్.com అండ్ జోష్ ఫారెన్ లాంగ్వేజెస్ కన్సల్టెన్సీ. ఈరోజు మనం ఒక తమాషా అయినటువంటి విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఈ తమాషా అయినటువంటి విషయం ఏంటంటే, ప్రజలు, విద్య, సంపాదన, వ్యాపారం ఈ రెండు ఒకదానికి సంబంధం లేకుండా మనం ఏదో చదువుకుంటుంటే ఏదో జరుగుతుంది. కొన్ని కోర్సులు పెడితే ఎలా ఉంటుంది అనేది నా ఊహకు వచ్చిందనమాట. ఈ కోర్సులు ఎందుకు లేవు అసలు భారతదేశంలో, ఈ కోర్సులు ఎందుకు పెట్టలేదు అనేది నాకు ఒక చిన్న సందేహం. మీరు కామెంట్ల రూపంలో ఈ కోర్సులు పెడితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు తెలియజేసి మీరు కామెంట్స్ చెప్పండి. నేను చెప్పేది తప్పు అయితే మీరు చదివిద్దే ప్రయత్నం చేయండి. మీరు కామెంట్స్ రూపంలో నెగిటివ్గా అయినా మంచైనా చెడైనా మీ కామెంట్లు తెలియజేయండి. ఇందులో నాకు చాలా రోజుల నుంచి బుర్ర తొలిచేస్తున్నటువంటి ఒక చిన్న రంగం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. అది వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం. మీకు తెలుసు, మాకైతే చాలామంది స్నేహితులు ఉన్నారు రియల్ ఎస్టేట్లో. వాడొక్కడు లాస్ట్ బెంచ్లో ఉన్నాడు నేను చదువుకునేటప్పుడు, 10వ తరగతి చదివిండు. మాటలు కూడా తత్రబిత్రగా వస్తాయి, కానీ మినిమము 10 కోట్ల నుంచి 50 కోట్లు సంపాదించేసినాడు. ఏంది మావా నువ్వేందో చేస్తూ ఉంటావు అంటే, అడ్మిషన్లు అంటే ఏందంటే అని నన్ను అడుగుతారు. నువ్వేం చేస్తున్నావు అంటే, ఏముంది మావా, ఒక విల్లా అమ్మితే 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు వస్తుంది. ఒక ప్లాట్ అమ్ముకుంటే ₹1,00,000 వస్తుంది మావా, మంచి సిటీలో కనమ్మినంటే 10 లక్షలు వస్తుంది ఒక ప్లాట్ అమ్మితే అని చెప్తూ ఉంటాడనమాట. రియల్ ఎస్టేట్ రంగం అనేది ఈరోజు హైదరాబాద్ రాజధాని హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో వచ్చేటువంటి మేజర్ ఇన్కము రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది కదా. హైదరాబాద్ యొక్క ఇన్కంలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత కీలకమో రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే కీలకం. అవునా కాదా? కాదంటే మీరు కామెంట్ రూపంలో రాయండి, వేణుగోపాల్ రెడ్డి నువ్వు తప్పు చెప్తున్నావు అని రాయండి. ఇంత మంచి రంగానికి ఇంత పెద్ద భారతదేశంలో ఒక్క కోర్సు కూడా లేదు. ఏడన్నా వీళ్ళు ఇంతమంది బీబీఏ కాలేజీలు రన్ చేస్తున్నారు, ఇంతమంది ఇంజనీరింగ్ కాలేజీలు రన్ చేస్తున్నారు, ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవడన్నా ఒక కోర్సు పెట్టిండా? క్లాసులో లాస్ట్ బెంచీలో ఉన్నటువంటి వాడు, ఎందుకు పనికిరాని వాడు, వాడు రియల్ ఎస్టేట్లో పోయి ఇన్ని కోట్లు సంపాదిస్తున్నప్పుడు మీరు ఐఐటి పిల్లల్ని తయారు చేసి దాంతో ఈక్వల్గా రియల్ ఎస్టేట్ మీద కూడా కోర్స్ రన్ చేయండి, ఐఎస్బీలో రన్ చేయండి, మీరు గవర్నమెంట్ యూనివర్సిటీలో రన్ చేయండి, ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టండి, డిగ్రీ కాలేజీలో ఒక కోర్సు లాగా పెట్టండి. అందరూ తెలుసుకుంటారు. ఈ 10 కోట్లని ఒక 1000 మంది పంచుకుంటారు, అందరూ బతుకుతారు. ఎందుకు ఈ కోర్సు పెట్టట్లేదు అంటే నా దగ్గర అయితే సమాధానం లేదు. మీ దగ్గర కానీ ఆన్సర్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంకొక కోర్సు గురించి చెప్తాను, నాకు భలే ఆశ్చర్యం అనమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒకటి చెప్పాను కదా, రెండో రంగం వచ్చేసి పాలిటిక్స్. మేము చదువుకునే రోజుల్లో బిఏ పాలిటిక్స్ అనేది బాగా ఉండేదన్నమాట. అంటే విద్యార్థి సంఘాలు అనుకోండి, లేదా చిన్న చిన్న అంటే కాలేజీలో యూనియన్స్ అనుకోండి, చాలా బలంగా ఉండే. యూనియన్స్ అన్నీ పోయినాయి, ఇప్పుడు అన్ని మొబైల్స్ మిగిలినాయి. ఏది చూసుకున్నా వీడు మొబైల్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో లైకులు పెట్టడం తప్ప ఈ కోర్సును మొత్తాన్ని తీసిపడేశారు. మనం సంపాదించే ప్రతి రూపాయల నుంచి లంచాల రూపంలోనో ఇంకో రూపంలోనో రాజకీయ నాయకులకు పోతూ ఉంటుంది. అందువల్ల వాడు చిన్న సర్పంచ్గా మొదలుపెట్టినా కానీ ఎమ్మెల్యే అయిపోతాడు, మినిస్టర్ అయిపోతాడు, ముఖ్యమంత్రి అయిపోతాడు, అన్ని రకాలుగా అయిపోతూ ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ రంగము ఈ పాలిటిక్స్ అనేది. బిఏ పాలిటిక్స్ అనే కోర్సు, ఈ కోర్సు నాకు తెలిసి అయితే హైదరాబాద్లో ఎక్కడ లేదు, ఎవడు చదవట్లేదు. ఎవడు చదవాలి? ఇంకా పాలిటిక్స్ అంటే తెలియదు, రాజ్యాంగం అంటే తెలియదు. మన అంబేద్కర్ గారు ఎప్పుడు కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత, ఆయన పేరు గద్దర్ గారు, ఎప్పుడు కాన్స్టిట్యూషన్ బుక్ని చేతిలో పట్టుకొని ఇదే నా యొక్క భగవద్గీత, ఇదే నా దేవాలయం అని చెప్తూ ఉండేవాడు. అసలు కాన్స్టిట్యూషన్ తెలియదు, చట్టం తెలియదు, తొక్క తెలియదు, ఏం తెలియదు. ఓన్లీ ఎవడన్నా ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వడానికి యూపీఎస్సీకి పోయినటువంటి వాళ్ళు తప్ప అసలు బిఏ పాలిటిక్స్ అనేది ఒక పనికిమాలిన కోర్స్ కింద ట్రీట్ చేసేశారు. బిఏ పాలిటిక్స్ మొత్తం తీసిపడేశారు. మనకు వచ్చేటువంటి సంపాదనలో మనం ఖర్చు పెట్టేది 30%. ₹100 మనం ఖర్చు పెడితే 30% రాజకీయ నాయకులకి లంచాల రూపంలో వెళ్తుంది సహజంగా. మిగిలిన 30% మనకి రియల్ ఎస్టేట్కి పోతుంది. ఏమండి, 30 60% అయిందా? మనం ఇది చదవం.
ఇక మూడో రంగం అని చెప్తాను చూడండి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఇక్కడేమో లంచాల రూపంలో పోతుంది, ఇక్కడేమో ఇల్లు కట్టుకునేదానికి కానీ, లేకపోతే బ్రోకర్కి ఇవ్వడానికి కానీ, లేకపోతే ఇంటీరియర్ చేయడం ఈ పంచాయతీకి అంతా పోతుంది. హైదరాబాద్లో అందరం హైటెక్ సిటీలో మేము ఉంటాం. దాదాపు 50% మంది హోటల్స్ మీదే ఆధారపడి తింటారు. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాం, జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాం. హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోర్సుని హైదరాబాద్ మొత్తం కిల్ చేసేసిండ్రు. హైదరాబాద్ మొత్తం మీద పట్టుమని 500 మంది కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదవట్లేదు. ఇదైతే మొత్తం నార్త్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, మన చేతుల్లో ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు మనం జేఎన్టీలో కూడా మాట్లాడుతూ సీఎం గారు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారట. ఆయన చెప్పిన లెక్క, నేను చెప్పింది కాదు. కానీ అటు కన్స్ట్రక్షన్ రంగం అనుకోండి, మిస్లీనియస్గా ఏ రంగం అన్నా తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు మొత్తం కూడా బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు వచ్చి వర్క్ చేసుకుంటున్నారు. కానీ మన వాళ్ళు ఒళ్ళు నుంచి పనిచేసే బ్యాచ్ ఒక్కడు లేడు. తింటాము, దానికి సంబంధించి మాత్రం ఎవడో చదవడానికి ఇష్టపడ్డు. సార్ హోటల్ మేనేజ్మెంట్ అంటే నాకు పిల్లలు ఇవ్వట్లేదు, సిగ్గు నేను చేయను అంటున్నాడు. ఇట్లా కొన్ని కోర్సులు ఏంటంటే కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు ఆఖరికి కనీసం కొద్దిగా గొప్ప సివిల్ ఇంజనీరింగ్ అదైనా బతుకున్నది. ఇప్పుడు ఆ సివిల్ ఇంజనీర్స్ కూడా లేకుండా పోయారు. అంటే కన్స్ట్రక్షన్ కట్టేవాడు, ఇల్లు కట్టేవాడు వద్దు, రాజకీయంలోకి వచ్చేవాడు వద్దు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వాడు వద్దు, హోటల్ మేనేజ్మెంట్ చదవద్దు. నేను ఈ విషయాన్ని చూసి ఎందుకు ఇంత బాధగా చెప్తున్నానంటే, పక్కన ఉన్నటువంటి చైనా దేశంలో ఈరోజు చైనా నెంబర్ 1, అమెరికా కాదు. ఎందుకంటే ప్రతి రంగంలో నిష్ణాతులు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఎంతసేపటికి తుమ్మితే తగ్గితే అమెరికా వాడు ఏదైనా డాలర్స్ ఇస్తాడని వాడేసా ఇట్లా నోరు తెరుచుకొని చూడటం తప్ప, మన దేశము 150 కోట్ల మంది జనం ఉన్నారు, మన ప్రజల అవసరాలు ఏంది, ఇక్కడ అసలు ఏం బిజినెస్లు పెట్టుకుంటే నడుస్తుంది అనే దానికి సంబంధించి కనీసం ఒక్క కోర్స్ అన్నా. దేశంలో 20 లక్షల మంది సాఫ్ట్వేర్ నిరుద్యోగులను తయారు చేయడానికి అందరూ తయారైపోయినాము తప్ప, ఎందుకు ఇప్పుడు చిన్న కోర్సులు ఇట్లాంటి ఎన్నో ఒకటి కాదు లేదు. నేను ఇందాక అగ్రికల్చర్ గురించి చెప్పిన, వెటనరీ గురించి చెప్పిన, భారతదేశానికి అవసరమైనటువంటి భారత ప్రజలు జీవన విధానాల్లో మెరుగుపరచడానికి అవసరమైనటువంటి ఏ కోర్సును భారత ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇటు యొక్క విద్యార్థికులైనటువంటి విద్యా సంస్థల అధినేతలు కానీ ఎవరు ఆలోచించకుండా ఎంతసేపటికి మోస పద్ధతిలో మీరు కోర్సులు పెట్టుకుంటూ జనాల్ని నిరుద్యోగులు చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. మేము నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు, 10,000 రూపాయలు కడితే నేను కౌన్సిలింగ్ ఇస్తాను. ఎన్నన్నా చెప్పు, పిల్లవాడు చివరికి వచ్చేసరికి అట్ట కాదు. ఇంకా నేను ఇంకొన్ని రంగాలు చెప్తాను. ఉదాహరణకి ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఒక కోర్సు ఉంది. మనము జీవితకాలంలో సంపాదించిన డబ్బుల్ని పుట్టినప్పుడు, పెళ్ళికో, పోయినప్పుడు తగలేసేస్తాం, అయిపోద్ది. అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ అన్నది ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. మనం మంచి బట్టలు వేసుకోవాలన్నట్లయితే అవసరమైనటువంటి రంగం ఫ్యాషన్ టెక్నాలజీ. ఎవరు ఫ్యాషన్ టెక్నాలజీ చదవరు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో జేఎన్ఎఫ్ఏ అని ఒక యూనివర్సిటీ పెట్టి దాని కింద ఒక 16 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు. ఒక కాలేజీ కూడా అడ్మిషన్లు అవ్వట్లే. మీరు తినేది చదవరు, వ్యాపారం చేసేది చదవరు, బట్టలు వేసుకునేది చదవరు, మరి ఇంకేం చదువుతారా? అదేమంటే మా సర్టిఫికేట్ ఉందంటారు. ఫ్యాషన్ టెక్నాలజీ. ఇంటీరియర్ డిజైనింగ్ ఎంత మంచి కోర్స్ ఇది. ఇంటీరియర్ డిజైనింగ్ ఈ కోర్స్ కూడా ఎవరు చదవట్లేదు. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే మీరు అందరు నార్తోళ్లే, 4 ముక్కలు హిందీ మాట్లాడటం నేర్చుకొని కొంచెం ఓనర్ కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్తే ఒక్క ఇల్లు, ఒక ఫ్లాట్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకుంటే 2-3 లక్షలు మిగులుతుంది. 10 ఫ్లాట్లు సంవత్సరానికి చేసుకుంటే 30 లక్షలు మిగులుతుంది. అసలు ఆ దిశగా ఆలోచనే లేదు, పేరెంట్స్కి లేదు, పిల్లలకి లేదు. అనేక స్మాల్ కోర్సెస్ అండి, చిన్న కోర్సెస్ ఎప్పుడు కూడా నేరో డౌన్ చేసుకుంటూ ఒక టెక్నాలజీస్ నేర్చుకుంటూ రావాలి. అప్పుడే మొబైల్ రిపేరింగ్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ప్రతివాడు వచ్చిన డబ్బులు తగలేయడంలో నెంబర్ 1గా ఉపయోగపడేది మొబైల్ కొనుక్కుంటాడు, మంచి మొబైల్. దాని రిపేరింగ్కి సంబంధించిన ఒక్క కోర్సు ఇంత పెద్ద రాష్ట్రంలో, ఇంత పెద్ద దేశంలో మొబైల్ రిపేరింగ్కి సంబంధించినటువంటి ఒక డిగ్రీ ఎందుకు పెట్టకూడదు? మనకెట్ట తయారు చేయడం రాదు,
ఆ తెల్లవాడు వచ్చి అటు సౌత్ కొరియా వాడు వచ్చి శాంసంగ్ అన్న తయారు చేయాలి, లేకపోతే రెడ్మీ వాడు చైనా నుంచి అన్న తయారు చేయాలి, యాపిల్ వాడు అమెరికా నుంచి తయారు చేయాలి. మనం ఏం తయారు చేసాం? సరే తయారు చేసాం అట్లా రాదు, మనకి అంత సీన్ లేదనుకో, మనకి అట్లీస్ట్ రిపేరింగ్ చేయడం అన్న రావాలిగా. ఇంకా ఇటువంటి చెప్తాను చూడండి. సరే తినేది రాదు, ఉండడానికి రాదు, వేస్ట్ మేనేజ్మెంట్. తినింది అయిపోయిన దాన్ని తర్వాత ఎట్టా దాన్ని అంటే పర్యావరణానికి హాని లేకుండా దాన్ని మనం భద్రం చేసుకోవాలంటే వేస్ట్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలి. ఇంత పెద్ద భారతదేశంలో వేస్ట్ మేనేజ్మెంట్ కోర్సు లేదు. తినింది ఏరిగిందంతా ఎటుపోతుంది? ఇప్పుడు మనం మొబైల్స్ అంతా స్క్రాప్ చేస్తాం, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని స్క్రాప్ చేస్తున్నాం, వ్యర్థాలన్నీ వస్తున్నాయి. ఈ వ్యర్థాలను మేనేజ్మెంట్ చేసేదానికి ఒక వేస్ట్ మేనేజ్మెంట్ కోర్సు కావాలిగా. ఇంత పెద్ద రాష్ట్రానికి కనీసం ఒక ఇన్స్టిట్యూట్ అన్న ఉందా? ఇది ఎంత గంభీరమైన విషయం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వేస్ట్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకి ఎన్ని ఎంప్లాయ్మెంట్ రావాలి? అసలు ఎవడు చేయాలి? ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తాడా? మనం తినేది చేయము, ఒంటికి వేసుకునేది చేయము, మనం ఉండేది చేయము, వేస్ట్ మేనేజ్మెంట్ చేయం, ఏమి చేయం. కానీ ప్రతి వాడికి ఉద్యోగం కావాలి, ప్రతి వాడికి ఏసీ రూమ్లో కూర్చోవాలి. చూడండి మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఒక్కసారి భుజం తట్టుకొని ఆలోచించాను తల్లిదండ్రులారా, విద్యార్థులారా. మీరు నా ఈ వీడియో ఒక పర్మిషన్లో మాత్రం ఒకవేళ నేను తప్పు చెప్పుంటే మీరు తిట్టడానికి కూడా పర్మిషన్, హ్యాపీగా నేను మీ కామెంట్ కూడా డిలీట్ చేయను. ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. దేశ భవిష్యత్తు ఎంత ప్రమాదంలో ఉందో ఒకసారి చూసుకోండి మీరు. సార్ మీరు కన్సల్టెంట్ కదా, మీకు ఇవన్నీ ఏం తెలుసు అంటే, నేను కన్సల్టెంట్ కాబట్టి నా దగ్గరికి రోజు 100 మంది వస్తారు. వాళ్ళ ఎవరు 2 రకాలు వస్తారనమాట. అడ్మిషన్ కావాలని వస్తారు, ఉద్యోగం కావాలని వస్తారు. 2 పనులు చేస్తాను కాబట్టి నేను. అరే నీకు ఉద్యోగం కావాలని వచ్చినట్టు నీ దగ్గర ఏం స్కిల్ ఉందంటే వాడి దగ్గర ఏ స్కిల్ లేదు. వాడు ఎందుకు పనికిరాడు? 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కనీసం కార్ డ్రైవింగ్ అన్నా వచ్చారా బాయ్, అదన్నా చేసుకుంటే నాకు ఏమి రాస్తారు, సర్టిఫికేట్ ఉందంటాడు. సో ఇంత దారుణమైన పరిస్థితుల్లో మన యొక్క యువతరం ఉన్నందుకు మార్చుకోవాలి, మనం మార్చాలి. మన అందరి మీద ఆ బాధ్యత ఉంది. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెవల్యూషనరీ వీడియోస్ మీ విద్యార్థి లోకం కోసం, తల్లిదండ్రుల కోసం నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.